కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట ఓ కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట ప్రజాపాలనొచ్చని తెలంగాణ పల్లెలో బాణం లేసొచ్చని రేవంతన్న రాకతో కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట దొరగారి పాలనలో కొరగాని బతుకులాయ వశపడని అప్పులతో చెప్పలేని తిప్పలాయే పేదోడి గుడిసెలోన గుడ్డి దీపం వెలుగదాయే ఉన్నోని భంగులాలు పున్నమూల ఎలిగిపోయే అదే నిలువున కూలిందిరో నియంతల పాలన నిజమే అయ్యిందిరో సోనియమ్మ దీవెనా కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట రేవంతన్న రాకతోటి కొత్త నెత్తురొచ్చినాది రాష్ట్రంలో కాంగ్రెస్ రగల్ జెండలెత్తినాది అడుగడుగున గులాబోళ్ళ అక్రమాలు ఎండగట్టి మన బతుకులు మారాలని మొండి పట్టుబట్టింది చేయి చేయి కలిపెరో చెదిరిపోయిన జనం చరిత్ర సృష్టించగా పలికను నీరాజనం కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట జై ముచ్చటైన మన జెండా మూడు రంగుల జెండా నింగిదోక ఎత్తినాడు పాలమూరు పులిబిడ్డ నల్లమల పౌరుషాగ్ని రగిలించను ప్రతి చోట జాతి గౌరవం పెంచిన చేతి గుర్తు మనదంట సామాన్యుల గుండెలో రేవంతన్న నిండెరా సకల జనం సాక్షిగా సర్కారు నడుపగా కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట రేవంతన్న పొందినాడు సోనియమ్మ విశ్వ. ఈరోజు మా అల్లిపురం గ్రామంలోని రైతులందరితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకనగా ఈ ఖరీఫ్ సీజన్లో రైతు పెట్టుబడి సాయం కింద రైతు బంధు అనేది కరెక్ట్ టయానికి 1 ఎకరం పొలం నుంచి ఎంతవరకు ఉన్న సాగు భూమి వ్యవసాయ సాగు భూమికి రైతు బంధు ఒకేసారి విడుదల చేయడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఈ సంతోషానికి రైతులకి అవధులు లేవు. దీని గురించి రేవంత్ రెడ్డి గారిని అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి రైతులందరూ చాలా సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు రైతు బాంధవుడు రైతు బిడ్డ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ఆశీస్సులతోటి ఈనాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకి పెట్టుబడి సీజను అదేవిధంగా కొంత వర్షాభావం వల్ల కూడా కొంత వర్షాలు లేటుగా రావటం వల్ల కూడా విత్తనాలు వేసుకోవడానికి కానీ దేనికైనా కానీ ఈ రైతు భరోసా అనేది ఈనాడు ఇవ్వటం ప్రతి ఒక్క రైతు ఎంతో ఆనందంతో ఈ రైతు బంధు పడ్డ తర్వాత ఆనందంతో హర్షకేతాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో
దాదాపు 1,49,00,000 ఎకరాలకి 75 లక్షల మంది రైతులకి ఇప్పుడు 9 ఎకరాల వరకు దాదాపు 8,000 కోట్లు నిన్నటి వరకు పట్టడం జరిగింది. మిగిలినటువంటి ప్రతి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి పూర్తి స్థాయిలో అమలు చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి రైతులు రైతు సంఘాలు అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు ఈరోజు కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల ఉన్నటువంటి దాదాపు 1,75,000 ఎకరాలు ఉంటే దాంట్లో 75,000 ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేశారని, మిగిలినటువంటి 1,00,000 ఎకరాలకు కూడా దీంట్లోనే ఇస్తా అని చెప్పడం కూడా జరిగింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూములు కూడా అంటే పిల్లలకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన అదేవిధంగా వ్యవసాయ పొలాలు కొనుక్కున్నా కానీ ప్రతి కుంటకు కూడా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈ నెల 20వ తారీఖు వరకు మనకి అవకాశం కూడా ఇచ్చారు. ఎన్రోల్మెంట్ ఏఈఓ కానీ ఏఓ దగ్గర కానీ ప్రతి రైతు కూడా దాంట్లో రైతు పాస్ పుస్తకం ఎంటర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మన అందరం కూడా రైతు వారిగా కానీ మరియు యావత్ తెలంగాణ పబ్లిక్ మొత్తం కూడా హర్షాకేతాలతోటి ప్రభుత్వానికి మనం వెన్నుదన్నుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇక్కడ ఈ అల్లీపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్పొరేటర్ గారు అయినటువంటి కరుణా సైదుబాబు గారికి, అదేవిధంగా ఇక్కడ మా వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు బాబురావు గారికి, మరియు గ్రామస్తులందరికీ పేరున కాంగ్రెస్ పార్టీ సభ్యులకి అదేవిధంగా రైతులకి వివిధ పార్టీలో ఉన్న రైతు సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అల్లీపురం గ్రామస్తులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. నిన్న సాయంత్రం 9 ఎకరాలు ఉన్న రైతులకి మంచిగా రైతు బంధు పడ్డది. నిన్న సాయంత్రం నాకు 36 ఏళ్ళు పడ్డాయి. 6 ఎకరాలు ఉంటే అంత ముందు సంవత్సరం పడలేదు. బ్రహ్మాండంగా నిన్న వర్షం వచ్చింది. అందరికీ దాని ఎవరో చూసినాయి అంటే నాకు పడ్డాయి అంటున్నారు. అందరూ రైతాంగం హ్యాపీగా ఉన్నది. దాని సందర్భంలో ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు పాలాభిషేకం కార్యక్రమం అల్లీపురం రైతాంగం మరి 15వ డివిజన్ రైతాంగం చేసింది. కాబట్టి అందరికీ ప్రభుత్వం ఈ గ్రామం ఈ డివిజన్ తరఫున ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.